అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు చేసిన ఉదాంతం, అదేవిధంగా పట్టాభి మీద జరిగినటువంటిది, కొల్లు రవీంద్రాది, అచ్చెన్నాయుడిది, ఇవన్నీ కూడా జరిగాయి. కానీ ఈరోజు జరిగినటువంటి వంశీ విషయంలో ఒక వ్యక్తిని కిడ్నాప్ చేశారు, తర్వాత అతని ద్వారా బలవంతంగా చెప్పించారనేటువంటిది అది మొత్తంగా అంటే సమాచారాన్ని పూర్తిగా అవగతం చేసుకున్న వ్యక్తులకి, అదేవిధంగా విషయ పరిజ్ఞానం అనేటువంటి వాళ్ళు కూడా తెలుస్తూ ఉంది. అదే వంశీని మరి ఈ ప్రభుత్వం వస్తానే వెంటనే పోయి ఎవరు కూడా ఏమీ యాక్షన్ తీసుకోలేదు కదా. అంటే చట్ట ప్రకారం ఎక్కడెక్కడ ఏం జరిగింది అనేటువంటిది చేసుకున్నారు. మరి వంశీని నాకు ఆరోగ్యం బాగలేదు, అచ్చెన్నాయుడులాగా ఫైల్స్ ఉన్నాయి అని చెప్పి సుదూర ప్రాంతాల్లో లేదా అనేక జిల్లాలు తిప్పలేదు కదా. కేవలం హైదరాబాద్ నుంచి నేరుగా తీసుకొని పోయి అక్కడ గన్నవరం స్టేషన్కే తీసుకెళ్లారు. అంటే ఈ ఉదాంతం చాలా అంటే కక్ష సాధింపు అనేటువంటిది అంటే ఎలా ఉంటుందంటే, అచ్చెన్నాయుడిని పోయి అనారోగ్యంతో ఉంటే తిప్పడం, అదేవిధంగా కొల్లు రవీంద్ర గారిని పెట్టడం, 7 పదుల వసూలో చంద్రబాబు నాయుడు గారిని నిద్రపోతుంటే కూడా ఏదో ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ని పట్టుకున్నట్లు, టెర్రరిస్ట్ను పట్టుకున్నట్లు భయానకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి కనీస గౌరవం కూడా ఆయనకి ఇవ్వకుండా చేసినటువంటి సంఘటన ఏదైతే ఉందో అది కక్ష సాధింపు. ఆ విధంగా చూడాలి. కానీ ఏదైనా ఫిర్యాదు వచ్చినప్పుడు చట్టపరంగా చర్య తీసుకోవడం అనేటువంటిది పోలీస్ శాఖ కానీ, న్యాయశాఖ కానీ లేదా ప్రభుత్వం కానీ ఉండదు. దానికోసమే ఆ విధంగా చర్య తీసుకున్నారు. దానికి అతీతంగా ఏదైనా చేశారా? మరి రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్, ఆయన మీద ఒక ప్రైవేట్ వ్యక్తి ఆయన గుండెల మీద కూర్చొని ఒక పార్లమెంట్ సభ్యుడు నన్ను చితకబాదారని చెప్పి ఐడెంటిఫై చేస్తే ఆ పోలీస్ స్టేషన్లకి ప్రైవేట్ వ్యక్తిని ఎవరు అలౌ చేశారు? ఏ అధికారి అనుమతి ఇచ్చాడు? అంటే ఏ ప్రభుత్వమైనా కూడా ఆ విధమైనటువంటి చర్యలకు ఒడగూడడం న్యాయమా, అది ధర్మమా? అంటే ఈ విధంగా అనేక ఉదాంతాలు కూడా ఉన్నాయి. ఇంకా వంశీ విషయంలోనే మీరు ఏదైనా ఉంటే న్యాయపరంగా కోర్టుకు పోండి, బెయిల్ తీసుకోండి, చట్టపరంగా పోరాడండి. అంతేగాని అతన్ని మానసికంగానో లేదా మరో రకంగానో భౌతికంగానో ఎక్కడైనా హింసించిన సాక్ష్యాధారాలు ఉన్నాయా? అతన్ని చట్టపరంగా అరెస్ట్ చేశారు, తీసుకుపోయారు, కేసు నమోదైంది. ఎస్సీ ఎస్టీ కేసు ఫిర్యాదు అది కాదు, దాన్ని వర్తించదని చెప్పి మాట్లాడుతున్నారు. అది కోర్టుల్లో మాట్లాడుకోండి, కోర్టులలో తీసుకోండి, అవునా కాదా అనేటువంటి కోర్టు నిర్ధారిస్తుంది తప్ప ఆ విధంగా కక్ష సాధింపులకినో చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని కూడా గమనించి మాట్లాడితే సబబుగా ఉంటుంది.